ఓ పక్కన ఇజ్రాయెల్ విషయంలో కావచ్చు, ఇంకో పక్కన ఉక్రెయిన్ విషయంలో కావచ్చు, రెండింటిలో కూడా అమెరికా పెద్ద అబద్ధాల కోరుగానే వ్యవహరిస్తుంది. ప్రపంచానికి ఒక మొక్క చెప్తుంది, మరొక పక్కన ఇంకో పని చేస్తుంది. రష్యాతో యుద్ధం చేస్తూ ఓ పక్కన ఉక్రెయిన్ని రెచ్చగొడుతూ అదే ఉక్రెయిన్ని అటు ఇటు కాకుండా చేసింది, అబద్ధాల కోరుగా వ్యవహరించింది. అదే సందర్భంలో హమాస్ తీవ్రవాదులకు అనుకూలంగా, పాలస్తీనాకు అనుకూలంగా మాట్లాడుతూ ఇజ్రాయెల్ చేతన దాడులను అయితే ప్రోత్సహిస్తూ వస్తుంది. ఓవరాల్గా ప్రపంచం నమ్మదగని మిత్రుడు అమెరికా, ప్రపంచాన్ని మోసం చేస్తున్నది అమెరికా. ఈ మాటలు అంటోంది ఇరాన్. ఏదైతే తాజాగా జరిగినటువంటి పరిణామాల్లో ఇరాన్ ఏకాకి అవ్వడం ప్రారంభించింది, రష్యా తోడు రావట్లేదు. కానీ ఇరాన్కి సంబంధించినటువంటి ఒక కమాండర్ని లేపేయటం, ఆ పైన జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇరాన్ మీదనే కొన్ని ప్రాంతాల మీదన దాడులు జరగటం, వీటన్నిటి నేపథ్యంలో ఏం చెయ్యాలో అర్థం కానటువంటి ఇరాన్ డెస్పరేట్గా అమెరికాని అబద్ధాల కూరని తిట్టిపోస్తోంది.